ఏపీలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ల కుంభకోణం కేవలం టీచర్ ఉద్యోగాలకు మెగా డిఎస్సికి మాత్రమే పరిమితం కాలేదు. మెడికల్ కాలేజ్ సీట్లను పొందేందుకు కూడా ఈ నకిలీ సర్టిఫికేట్లను ఉపయోగించారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా ప్రయోజన వాద్యం సోమవారం దీనిపైన విచారణ జరిగింది. హైకోర్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో ఇలా నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు, డిఎస్సిలో ఉద్యోగాలు పొందారు, మెడికల్ కాలేజ్ సీట్లను కూడా పలువురు పొందారు. మరీ ముఖ్యంగా ఏపీ జూడో అసోసియేషన్ నుంచి ఇలాంటి తప్పుడు సర్టిఫికేట్లను భారీ ఎత్తున సొంతం చేసుకొని ఉద్యోగాలు, మెడికల్ సీట్లను సొంతం చేసుకున్నారు. మొత్తం వ్యవహారం పైన సిబిఐ దర్యాప్తు జరిపించాలని పురుషోత్తం హైకోర్టును కోరారు. ఆయన పలు అంశాలని కూడా హైకోర్టు ముందు ఉంచారు. కొందరు అసలు జూడో క్రీడతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి ఉద్యోగాలు, మెడికల్ సీట్లను పొందారు అన్నది ఒకటి ఆరోపణ కాగా, అసలు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ జూడో టోర్నమెంట్లు జరిగిన తేదీలు కాకుండా వీళ్ళు సమర్పించిన సర్టిఫికేట్లలో వేరే తేదీలు ఉన్నాయి అన్న విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంటే ఈ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించిన వాళ్ళు కనీసం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ టోర్నమెంట్లు ఎప్పుడు జరిగాయి, ఏ తేదీన జరిగాయి అన్నది కూడా గమనించకుండా నాలుగు గోడల మధ్య కూర్చొని తమకు కావాల్సిన డేట్లు వేసుకొని తాము క్రీడల్లో పాల్గొన్నట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించుకొని ఏపీ జూడో అసోసియేషన్ నుంచి ఇలాంటి తప్పుడు సర్టిఫికెట్లు పొందారు అన్నది పురుషోత్తం చేస్తున్న ఆర్గ్యుమెంట్. దాంతోపాటు మరికొందరు తమ సర్టిఫికెట్లలో జూడో క్రీడల్లో పాల్గొన్నప్పటికీ కూడా మొదటి రౌండ్లలోని ఈ ఆటల నుంచి బయటకు వెళ్ళిపోయినప్పటికీ కూడా, అంటే ముందుకు వెళ్ళలేక నిష్క్రమించినప్పటికీ కూడా సర్టిఫికేట్లలో మాత్రం తాము బంగారు పథకాలు, వెండి పథకాలు సాధించాం అంటూ పొందుపరిచారు. ఇదంతా ఒక పెద్ద స్కామ్. దీనివల్ల మెగా డిఎస్సిలో కొందరు ఉద్యోగాలు పొందారు, ప్రభుత్వ ఉద్యోగాలు, మరికొందరు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ సీట్లను కూడా ఇదే తప్పుడు సర్టిఫికేట్లతో పొందారు. మొత్తం వ్యవహారం పైన సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. అయితే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ పిటిషన్ విచారించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి. 4 నెలలు గడువు ఇచ్చింది హైకోర్టు. 4 నెలల్లో మొత్తం వ్యవహారం మీద, ఈ అభ్యంతరాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. 4 నెలల టైం అంటే ఇక ఇది కాలగర్భంలోనే కలిసిపోతుందా ఈ వ్యవహారం అన్నది ఒకటి కాగా, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మీద, రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తుల మీదే మెగా డిఎస్సిలో ఈ స్పోర్ట్స్ కోటాను మొత్తం అమ్మేసుకున్నారు అన్న అభియోగాలు ఉన్నాయి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికే విచారణ చేసే అవకాశం ఇస్తే నిజాలు బయటకు వస్తాయా అంటే దాదాపు అసాధ్యమని ఎవరైనా భావించే అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సికి సంబంధించి పక్కా ఆధారాలు కూడా చూపెడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను నిజంగా కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఉంటే ఉద్యోగం ఇవ్వాలి. అలా కాకుండా అతన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే అతనికి పేపర్ లీక్ అయింది, అందుకే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నది అధికారులు, ప్రభుత్వం కూడా గుర్తించి అతన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిండొచ్చు. కానీ ఆ పేపర్ లీకేజ్ అనేది అతని ఒక్క దగ్గరే ఆగిందా, ఇంకా ఎంతమందికి వెళ్ళింది ఆ పేపర్ అన్న దాని మీద మాత్రం కనీస దర్యాప్తు లేదు, ప్రభుత్వం నుంచి వివరణ లేదు. ఇదొకటైతే ఇక స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఒక ఆర్గనైజ్డ్ కానీ చట్టబద్ధంగానే స్కామ్ చేశారు అన్న అభియోగాలకి గట్టి ఊతం ఇచ్చే అంశం ఏంటంటే 2012 నుంచి కూడా ఒక జీవో అమల్లో ఉంది ఉమ్మడి రాష్ట్రం నుంచి. ఈవెన్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందాలన్నా సరే రాత పరీక్ష తప్పనిసరి అన్నది గతంలో ఉన్న నిబంధన. కానీ మెగా డిఎస్సి నియామక ప్రక్రియ మొదలు కావడానికి కొద్ది రోజుల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 2 జీవోలు ఇచ్చింది. ఆ జీవోల్లో ఏం చెప్పారు, రాత పరీక్ష అవసరం లేదు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే డైరెక్ట్ గా టీచర్ ఉద్యోగం ఇచ్చేయచ్చు అని ఒక నిబంధన పెట్టారు. అలాగే మొత్తం ఉద్యోగాలన్నీ ఇచ్చేశారు. సరే, ఆ నిబంధన మీద కట్టుబడి ఉందా అంటే లేదు. మొత్తం మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా నింపడం అంతా పూర్తి అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఆ జీవోల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని రద్దు చేసేసి ఇకపైన ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే అందుకు సంబంధించిన రాత పరీక్ష తప్పనిసరి అంటూ మళ్ళీ కొత్త నిబంధన తీసుకొని వచ్చారు. ఇక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే దొరికినా సరే మేమంతా చట్టబద్ధంగానే చేశాం, ఒక జీవో ఇచ్చే మేము చేశాం అని చెప్పుకోవడంలో భాగంగానే మొత్తం కలిసి ఈ వ్యవహారం నడిపారా అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అంతకు ముందేమో డిఎస్సిలో ఉద్యోగం పొందాలి అంటే రాత పరీక్ష తప్పనిసరి, కానీ మెగా డిఎస్సి వరకు మాత్రమే రాత పరీక్ష అవసరం లేకుండా ఒక సర్టిఫికేట్ చేస్తే ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ తర్వాత ప్రక్రియ ముగిసిన తర్వాత మళ్ళీ లేదు, ఇకపైన మాత్రం మీరు మళ్ళీ రాత పరీక్ష రాయాల్సిందే, ఇకపైన ఎవరైనా ఉద్యోగాలు పొందాలంటే అని పెట్టారు నిబంధన. అంటే డిఎస్సి వరకు తమకు కావాల్సిన వాళ్ళకి ఇలా అమ్మేసుకోవడానికే ఈ కొత్త జీవోలు తెచ్చారా, ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ జీవోల్ని మళ్ళీ రద్దు చేశారా అన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. దీని మీద ఈ లోతుల్లో ఏ ఉద్దేశాలతో చేశారు, ఎవరెవరు నకిలీ సర్టిఫికెట్ సమర్పించారు, ఇవన్నీ తేలాలి అంటే సిబిఐ లాంటి సంస్థ రావాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డే 1 నుంచి ఇది ఎక్కడ చెప్పండి, ఎక్కడ తప్పు జరిగిందో మేము సవరించుకుంటాం అనే ధోరణితో లేదు. డే 1 నుంచి ఎదురుదాడి చేస్తోంది. వైఎస్ఆర్సీపీకి ఆధారాలు, ఇదిగో సర్టిఫికెట్లు వాళ్ళ వెన్ చూపెడుతున్నా సరే మీడియా సమావేశంలో లేదు, అంత పారదర్శకంగా జరిగింది,
సిబిఐ దర్యాప్తుకు ఆదేశించండి అంటే నారా లోకేష్ గారు మాత్రం బహిరంగ చర్చకు రాండి దమ్ముంటే, మీ ఇంటి దగ్గరలోనే ఉన్న 300 మీటర్లలోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి బహిరంగ చర్చకు రా, ఇలాంటి సవాల్ చేస్తున్నారు. ఇవన్నీ పొలిటికల్ గా ఛాలెంజెస్ మాత్రమే కానీ, సవాలు విసురుకోవడమే కానీ దీనివల్ల పని జరగదు. ఏదో బహిరంగ చర్చకు వచ్చి నిజాలు తేల్చే పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయ నాయకులు ఉన్నారా? లేరు. బహిరంగ చర్చకు సిద్ధం అని ఎందుకు అంటారంటే, ఇంకా ఏమీ చేయలేనప్పుడు దర్యాప్తుకు ఆదేశిస్తే మొత్తం వ్యవహారాలు బయటకు వస్తాయన్నప్పుడు ఎదురుదాడి తరహాలో మొత్తం బహిరంగ చర్చగా తేల్చుకుందామని, ఇవన్నీ రొటీన్ డైలాగులు. ఇవన్నీ నిజాలు తేల్చే వ్యవహారం కానే కాదు. ఇది నిజాలు తేలాలంటే సిబిఐ దర్యాప్తుకు వెళ్ళాలి. కానీ హైకోర్టు కూడా సిబిఐ దర్యాప్తుకు సానుకూలంగా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి 4 నెలల్లోగా ఈ వ్యవహారం ఏదో తేల్చండి, స్పోర్ట్స్ కోటాలో ఈ తప్పుడు సర్టిఫికేట్ల వ్యవహారం తేల్చండి అన్నారు. ఏమీ తేల్చదు. రాష్ట్ర ప్రభుత్వం అంత సవ్యంగా జరిగింది, అద్భుతంగా జరిగింది అనే చివరకు ఏపీ ప్రభుత్వం తేలుస్తుంది.